యాబిల్ మండలము, జల్దుర్గం గ్రామము. నా పేరు పెద్ద వీరభద్రుడు, నా భార్య పేరు వెంకటేశ్వరమ్మ. మేము వ్యవసాయం చేసుకుంటాక 40 ఏళ్ళ అందాసు అడవిలోనే ఉన్నాము. ఊరిడ్చి ఉండి మాకు ఎవరు ఇబ్బంది పడడం వల్ల మాకు ఉన్నారు తమ్ముళ్ళు, బంధువులు ఉన్నారు. అందరికి తెలపరిచి నాకు నచ్చినట్ల వాళ్ళు సలహా ఇవ్వలే. వాళ్ళు నచ్చినట్లు సలహా ఇవ్వకుంటే మా పేరు మేము కష్టం చేసినందుకు మా పేరు నిలబడాలని మా పొలం దగ్గర మాధవరం గ్రామము, మారాబంధం జల్దుర్గాన్ని కనపరిచిన వాళ్ళు పట్టించుకోలే. ఇక్కడ రాంకృష్ణాపురం కూడా కనపరిచిన ఇస్తానని వాళ్ళు పట్టించుకోలే. మాధవరానికి చెప్తే నువ్వు దేవాలయానికి ఇస్తాడవు కదా, మా సొంత ఖర్చులు మేము పెట్టుకొని మా దేవాలయానికి నువ్వు సాయం చేస్తానంటే మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి అన్నందుకు నేను నా ఆస్తిని ఆ రాముల స్వామికి రాసిచ్చిన. ఇంత 8-9 ఎకరాలు ఉంటుంది రాసిచ్చిన, సంతానం లేని వల్ల. కానీ మాకు బంధువులు అయితే ఉండారు. వాళ్ళు చెప్పే సలహా నాకు నచ్చలే. వాళ్ళు చెప్పే మాటలు నాకు నచ్చకపోతే నాకొద్దు. అయితే మేము కష్టం చేసినందుకు మా పేరు నిలబడాలని మేము దేవాలయానికి, రాముల దేవాలయానికి రాసిచ్చిన. సంతానం లేక ఆస్తి రాసిచ్చినాము రాముల గుడికి. ఆరోగ్యం బాగలేదు నాకు, అందుకు రాములకు రాసిచ్చినాం సార్. మీకు బంధువులు కానీ మీ అమ్మా నాన్న వాళ్ళు కానీ ఎవరు లేరమ్మా? ఎవరు లేరు సార్. నాది మాధవరం గ్రామం, ప్యాపిలి మండలం, నంద్యాల జిల్లా. మా ఊరికి 2 రోజుల క్రితం జల్దుర్గం గ్రామం వాస్తవ్యులైనటువంటి జల్దుర్గం రెవెన్యూలు ఉన్నటువంటి వారికి ఉన్న యావదాస్తిని బొచ్చు ఈరభద్రుడు, వారి సతీమణి బొచ్చు వెంకటేశ్వరమ్మ గారు ఇరువురు కలిసి వాళ్ళ సమ్మతితోనే మా ఊరి మాధవరం గ్రామం రామాలయానికి వారికి ఉన్న 7 ఎకరాల యావదాస్తిని మా ఊరి రామాలయానికి దారతత్వం చేశారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారి కారణం ఏమంటే వారికి సంతానం లేదు. వాళ్ళ తమ్ముళ్ళని అడిగినా కానీ మీ ఇష్టం వచ్చిన, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరేమో, మనకైతే తెలియదు అంత క్లారిటీగా. వాళ్ళని అడిగినా కానీ వారు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి, మీ ఎట్లా నచ్చితే ఎట్లా చేసుకోండి అని చెప్పారంట. ఆయన మా ఊరి పెద్ద మనుషుల్ని కొద్దిగా కోరడం అనేది, మా ఊరి పెద్ద మనుషులు కొంచెం ఆయన సమ్మతితోనే ఒక 2 రోజుల క్రితం రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత ఆయనను తోలుకొచ్చి మా ఊర్లో 2 రోజుల క్రితం ఒక ఊరేగింపుగా చేసి ఆయనకి సన్మానం చేసి పంపించాము. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలము, జలదుర్గం గ్రామము. ఈ జలదుర్గం గ్రామానికి సంబంధించిన పెద్ద వీరభద్రుడు. ఆయన ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతూ ఆయన సంతానం లేని వలన దేవునికి ఇక్కడ మాధవరం దగ్గర రాముల గుడికి రాసిచ్చినాడు. 7 ఎకరాలు 8 ఎకరాలు ఉంటుంది, దాదాపు 8 ఎకరాలు ఉంటుంది. ఆయన భార్య వెంకటేశ్వరమ్మ. వాళ్ళకి సంతానం లేని వలన వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ ఆలోచన చేసి కానీ వాళ్ళు ఎవరు పలకరినందుకు దేవునికి రాసిచ్చేశాడు. నా నిర్ణయము జల్దుర్గం నాది, మాధవరం కూడా నాదే అనుకున్నా. నా ఉద్దేశంగా నాకు సంతానం లేని వల్ల జల్దుర్గం కూడా ఇంతకన్నా గతం ఊరు.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.